అందరికీ నమస్కారం. సో మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం వచ్చేసింది. సో మన లక్ష్మీదేవిని నీట్గా ఇంట్లోనే చీర కట్టి నీట్గా ఎలా అలంకరించుకోవాలో ఇలా నా దగ్గర ఉండే వస్తువులతో ఇలా అలంకరించేసుకున్నా. సో మీకు కూడా ఈ వీడియోలో ఇలా నీట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను. సో మన ఆడవాళ్ళు కూడా ఇలా నీట్గా ఎంతో ట్రెడిషనల్గా రెడీ అవుతాం కదా. సో మనకి ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం. సో నేను అందుకే ఈ వీడియోలో ఎలా అలంకరించుకోవాలి మన దేవిని ఇంట్లో ఉండే వస్తువులతోనే అనేది చూపించేస్తాను. సో మనం ఏ శారీ అయితే దేవికి కట్టి అలంకరించాలనుకుంటున్నామో ఆ శారీని ఫస్ట్ హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే రెండు అంచుల్ని మీట్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫుల్ శారీ అంతా ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ ఏమైతే ఉంటాయో అవి క్లిప్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకుంటే మనకి అవి అలానే ఉంటాయి, డిస్టర్బ్ కాకుండా. సో అలా నేను కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చేసి ఎక్కడికక్కడ శారీకి క్లిప్స్ పెట్టేసుకుంటున్నా. సో చూసారు కదా, ఇలాగా శారీ మొత్తం క్లిప్స్ పెట్టేసాము. సో ఇప్పుడు మనకి శారీ అంతా యూనిక్గా ఒకటేలాగా నీట్గా ఫోల్డ్ అయ్యి ఉన్నది. సో ఇప్పుడు మనం పైటంచ్ కాకుండా ఇంకొక ఎడ్జ్, శారీ ఎడ్జ్ని తీసుకొని దాన్ని మడత పెట్టుకోవాలి. సో శారీని ఇప్పుడు మనం హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఫ్రిల్స్ పెట్టుకొని రెడీ పెట్టుకొని ఉంచుకోవాలి. సో మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అలా పెట్టుకొని ఎక్కడికక్కడ క్లిప్స్ పెట్టేసుకుంటే అవి డిస్టర్బ్ కాకుండా అలానే నీట్గా ఉంటాయి. సో మనం ఈ క్లిప్స్ పెట్టుకున్నప్పుడు నీట్గా పేర్చుకుంటే ఆ ఫ్రిల్స్ని ఒకదాని తర్వాత ఒకటి అది ఇంకా బాగుంటుంది. సో నేను మల్టిపుల్ క్లిప్స్ యూస్ చేశాను. సో 3-4 కుర్చీలకు ఒక క్లిప్, సో దట్ అది మనకి ఊడిపోకుండా నీట్గా ఉంటాయి. సో కింద ఎలాగైతే అడ్జస్ట్ చేసుకున్నామో అలాగే పైన కూడా ఆ ఫ్రిల్స్ అన్నిటికి నీట్గా ఒకదాని తర్వాత ఒకటి అడ్జస్ట్ చేసుకొని తర్వాత వాటికి కూడా మనం క్లిప్స్ పెట్టేసుకోవాలి. అది క్లిప్ పెట్టే వరకు కొంచెం గట్టిగా టైట్గా హోల్డ్ చేయాలి, లేదంటే మొత్తం మనం ఇంతవరకు పెట్టినవన్నీ స్పాయిల్ అయిపోతాయి. సో అది నేను 1-2 క్లిప్స్ యూస్ చేస్తున్నాను, సో దట్ అది మంచిగా హోల్డ్ చేయడానికి బాగుంటుంది. సో క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మనం శారీ ఇలా ప్రెస్ చేసుకున్నట్టయితే ఆ ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా అలానే ఉంటాయి. సో ఇటువైపు అయిపోయిన తర్వాత మనం అటువైపు పైటన్ సైడ్ శారీని టర్న్ చేసుకొని పైటన్ సైడ్ కూడా మనం ఇప్పుడు ఎలా అయితే చిన్న చిన్నగా ఫ్రిల్స్ నీట్గా పెట్టుకున్నామో సేమ్ అదే సైజులో ఫ్రిల్స్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో పైటన్స్ దగ్గర కొంచెం సారీ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేసుకుంటే మనం ఎలా అయితే చేసామో అవి అలానే ఉంటాయి నీట్గా. సో నేను నెక్స్ట్ ఏం చేశాను అంటే ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేశాను అనమాట. సో పిన్స్ పెట్టడం వల్ల మనకేంటంటే ఆ ఫోల్డింగ్స్ మనం ఏవైతే చేసామో మనం ఆ ప్రెస్సింగ్తో సహా ఆ ఫోల్డింగ్ అంతా ఒకేలాగా శారీ అంతా ఉంటుంది ఆ పైటన్స్ దగ్గర. సో కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేశాను. సో ఆ ఫోల్డ్ చేసి పిన్ పెట్టినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏమైనా మిస్ప్లేస్ చేసామంటే మళ్ళీ అంతా ఒకలా ఉండదు. సో నా దగ్గర ఇలాంటి పిన్స్ ఉన్నాయి, సో నేను ఆ పిన్స్ని యూస్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అలాంటి పిన్స్ లేనట్టయితే సేఫ్టీ పిన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో అలా మొత్తంగా మనం ఎంతవరకు అయితే ఉంచామో అంటే హాఫ్ శారీ కింద ఫోల్డ్ చేసేసాం కదా, రిమైనింగ్ హాఫ్ శారీని అలాగా నీట్గా ఫోల్డ్స్ పెట్టేసుకొని ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకుంటే ఇలా నీట్గా రెడీ అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల మనకి వర్క్ ఈజీ అయిపోతుంది అండ్ మనకు దేవికి శారీ కట్టినంత వరకు ఆ ఫ్రిల్స్ అలానే నీట్గా ఉంటాయి. సో ఇదండి మొత్తంగా శారీ ఫోల్డింగ్స్ అన్నీ చేసేసుకుంటే మనం శారీ ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు.
సో చూసారు కదా ఫ్రిల్స్ అన్నీ ఎంత నీట్గా వచ్చాయో, ఏవి డిస్టర్బ్ కాకుండా అన్నీ మనం ఎలా అయితే మడతలు పెట్టామో అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడికక్కడ పిన్స్ క్లిప్స్తో సెక్యూర్ చేసుకున్నాం కాబట్టి ఆ సారీ అలానే నీట్గా ఉంది. సో నెక్స్ట్ టేబుల్ పైన నేను పీట వేసుకొని పీట పైన ఏమైనా క్లాత్ వేసుకున్నా. సో మీరు ఆ క్లాత్ మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఆ క్లాత్ వేసుకోండి. నా దగ్గర పట్టు క్లాత్ ఉంది, సో నేను ఆ పట్టు క్లాత్ని వేసుకున్నా. నెక్స్ట్ నా దగ్గర వెండి కంచం ఒకటి ఉంది. సో వెండి కంచాన్ని సెంటర్లో ప్లేస్ చేసుకొని ఇప్పుడు అందులో మనం బియ్యం వేసుకోవాలన్నమాట. 3 గుప్పట్లు బియ్యం వేసుకోవాలి. సో బియ్యం అలా వేసుకున్న తర్వాత అది నీట్గా ప్లేట్ అంతా నీట్గా సర్దేసేయండి. సో నెక్స్ట్ బిందిని దానిపైన సెంటర్లో కరెక్ట్గా ప్లేట్కి సెంటర్లో చూసుకొని ప్లేస్ చేయండి. సో ఇలాంటి అంచున్న బిందె అయితే మీకు దేవి ముఖం అవన్నీ మనం అలంకరించిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది. సో మీరు ఇలాంటి అంచున్న బిందెతో ట్రై చేస్తే బాగుంటుంది. సో నేను ఆ బిందెలో కొంచెం వాటర్ వేసుకున్నాను, సో దట్ బింది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ నా దగ్గర వెండి కలశం ఉంది. సో నేను దానికి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి దానిపైన పెట్టుకున్నా బిందు పైన. సో బిందులో ఆల్రెడీ మనం వాటర్ వేయడం వల్ల ఆ కలశం బరువు పెట్టినా సరే ఏం కాదు. సో కలశంలో కూడా నేను కొంచెం నీళ్ళు పసుపు కొంచెం అక్షింతాలు వేసుకున్నా. అంటే మా ఫ్యామిలీస్లో ఇలా చేస్తారు, కలశానికి పసుపు నీళ్ళు కొంచెం అక్షింతాలు అందులో వేస్తారు. సో మీకు అలాంటి రిచువల్స్ ఏముంటే మీరు అలా పాటించండి. అలాగే కొబ్బరికాయకి కూడా ఫుల్గా పసుపు రాసేసి బొట్టలు పెట్టేసుకున్నాను. సో అంటే మనకి ఇది కలశం రెడీ అయిపోయింది. సో మనం ఈ కలశాన్ని ఇప్పుడు దేవి లాగా అలంకరించుకుందాం. సో వెనకాతల కలశం వెనకాతల ఒక స్టిక్ కానీ ఏమైనా ఇలా స్టీల్ కానీ ఏదైనా రాడ్ కానీ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది కలశానికి టై చేసుకోండి. నేను ఫస్ట్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి తర్వాత థ్రెడ్తోని అది ఇంకా టైట్గా కట్టేస్తాను. సో దట్ అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. అది కొంచెం స్టిఫ్గా ఉండాలి, ఎందుకంటే మనం సారీ పైటన్స్ అంతా వేస్తాం కదా. సో అది ఎంత స్టిఫ్గా ఉంటే మనకి అంత బాగుంటుంది. సో నెక్స్ట్ సారీకి కూడా ఇలాగా థ్రెడ్ టై చేశానండి, ఏవైతే కుర్చీలు పెట్టామో అక్కడ. సో ఇప్పుడు నేను మనం ఏవైతే క్లిప్స్ పెట్టామో ఆ క్లిప్స్ అన్నీ రిమూవ్ చేసేసిన, ఎందుకంటే సేఫ్టీ పిన్స్ పెట్టేసాను దాని ప్లేస్లో. సో ఇంకా మనకి క్లిప్స్తో పని లేదు. సో క్లిప్స్ తీసి పక్కన పెట్టండి. సో ఈ థ్రెడ్ని మాత్రం కరెక్ట్గా సెంటరింగ్ చూసుకొని కట్టి కొంచెం టైట్గా కట్టండి, సో దట్ అది మధ్యలో జారకుండా ఉంటుంది. సో బిందికి ఏదైతే అంచుందో అక్కడ కరెక్ట్గా థ్రెడ్ని టై చేసుకోండి. కొంచెం టైట్గా టై చేసుకుంటే మనకి సారీ మనం తీసినంత వరకు కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా అలానే ఉంటుంది. సో టై చేసుకొని వెనకాతల ఒక 3 వేసేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రిల్స్ని సర్దుకోవాలి. దానికంటే ముందు ఈ పైటంచు ఏదైతే మనం చేసామో దాన్ని నేను చూపించిన విధానంగా మీరు ఏదైతే స్టిక్ కానీ రాడ్ కానీ లేదంటే ఇంకేమైనా ఏదైతే కల్షం బ్యాక్ ప్లేస్ చేసుకుంటున్నారో దానిపై నుంచి తీసి ఇలా ముందుకు వేసుకోండి. సో ఇలా కట్టుకోవడం వల్ల సారీ ఏంటంటే మనకి ఇలాగా పైటంచు సారీ వేరే కలర్స్ ఉన్నప్పుడు చూడడానికి చాలా నిండుగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి పిన్ పెట్టేసుకోండి, సో దట్ అది ఇంకా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో పైటంచు మీకు ఫ్రంట్ ఎంత లెంగ్త్ కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫ్రిల్స్కి మనం ఏవైతే క్లిప్స్ పెట్టామో అది ఒకదాని తర్వాత ఒకటి రిమూవ్ చేసి అన్ని కుర్చీల్ని నీట్గా ఒక్కొక్కటిగా ఒకే ఆర్డర్లో సర్దుకోవాలి. సో ఒక క్లిప్ తర్వాత ఒకటి తీస్తున్నాను, ఎందుకంటే
సో మనకి సర్దుకోవడానికి నీట్గా ఉంటుంది. అన్నీ ఒకసారి తీసేస్తే క్లమ్జీ అయిపోతుంది. సో ఒకదాని తర్వాత ఒకటి నీట్గా సర్దుకున్న తర్వాత ఒక్కొక్క క్లిప్ ఓపెన్ చేసుకుంటే మనకి పని ఈజీగా అవుతుంది. సో అలాగా కుర్చీలన్నీ ఒకటే ఆర్డర్లో ఒకటే సైడ్గా సర్దుకోవాలండి. సో అప్పుడు శారీ చూడడానికి చాలా నిండుగా ఉంటుంది. సో ఇలా ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా కొంచెం కొంచెంగా అంతా ఈక్వల్గా గ్యాప్స్ ఇచ్చుకుంటూ నీట్గా సర్దుకోవాలి. సో ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు పైటంచుకు పెట్టిన క్లిప్స్ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ పైటంచి పిన్ కూడా పెట్టాం కదా, ఆ పిన్ కూడా ఓన్లీ ఫ్రంట్ పిన్ మాత్రమే రిమూవ్ చేయండి. రిమైనింగ్ యాస్టీస్ అలానే ఉంచేయండి. సో దానిని నీట్గా ఇలాగా దేవికి సెట్ చేసుకోండి. సో ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో దానికి కూడా పిన్ పెట్టేసేయండి. సో దట్ అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఏదైతే బ్యాక్ నుంచి చేసామో దానికి ఈ ఫ్రంట్ పైట్కి పిన్ పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మన కొబ్బరికాయని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్ చేసేసి ఇప్పుడు మనం ఆ కొబ్బరికాయకి దేవిని పెట్టుకోవాలి. సో నేను ఈ దేవి ముఖానికి నా ఇంట్రెస్ట్తో నేను ఇంకా స్పెషల్గా డెకరేషన్ చేసుకున్నాను. సో అవంతా మీ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. సో నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను దేవికి, చెవు రింగులు. సో మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి దేవి ఫేస్కి ఎలా అలంకరించుకోవాలనుకుంటే అలా అలంకరించుకోవచ్చు. సో మనం పసుపు తాడును కట్టుకోవాలి. సో దేవి ముఖానికి చిన్న హోల్స్ ఇస్తారు సైడ్స్, ఆ హోల్స్ నుంచి పసుపు తాడును కట్టుకొని ఆ తాడుని యూస్ చేసి బ్యాక్ సైడ్ కొబ్బరికాయకి టైట్ చేసుకోవాలి టైట్గా. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో నేను ఒక కిరీటాన్ని కూడా కొన్నానండి. సో ఆ కిరీటాన్ని కూడా ఆ కిరీటం బ్యాక్ సైడ్ వచ్చేలాగా నీట్గా సెట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వడ్డానం, ఇది అంతా నేను సొంతంగా తయారు చేసుకున్నవండి. సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది దేవికి వేసి అలంకరించుకోండి. సో వడ్డానం అది కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం టైట్గా టైట్ చేసినట్టయితే ఆ కిందన ఫ్రిల్స్ అవన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. సో నెక్స్ట్ నెక్లెస్ అవన్నీ మీ దగ్గర ఏవైతే ఆభరణాలు ఉన్నాయో ఆభరణాలు వేసుకొని దేవిని అందంగా అలంకరించుకోండి. సో ఈ వడ్డానం నెక్లెస్ అవన్నీ నేను సొంతంగా చేసుకునేవండి. సో మీ దగ్గర ఏమైనా గోల్డ్ ఉన్నా 1 గ్రామ్ గోల్డ్ ఉన్నా ఏది ఉంటే అది దేవికి మీరు సమర్పించుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న వస్తువులతో నేను అలా డెకరేట్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఏది అవైలబిలిటీ అంటే అది వేసి దేవిని అలంకరించుకోండి. సో నెక్స్ట్ దేవికి జడను కూడా అటాచ్ చేస్తున్నాను. సో అది జడని ఫ్రంట్కి కనిపించేలా పెట్టి బ్యాక్ సైడ్ ఒక పిన్ని పెట్టేసుకుంటే జడ మూవ్ అవ్వకుండా అలానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన దేవి రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత నిండుగా ఉన్నారో. సో ఇంకా కిందన ఫ్రిల్స్ అందంగా నీట్గా కనిపించాలంటే పేపర్స్ని, న్యూస్ పేపర్స్ కానీ లేదంటే మీ దగ్గర ఏవైతే వేస్ట్ పేపర్స్ ఉంటాయో అవి పెట్టేసి ఒక ఉండలా చుట్టేసి బాల్స్ లాగా ఆ సారీ కింద పెట్టేసినట్టయితే దేవి ఇంకా అందంగా చాలా బాగా కనిపిస్తాయండి. ఆ ఫ్రిల్స్ కానీ చాలా నిండుగా అనిపిస్తుంది. సో మీరు అలా కింద సారీ కింద పెట్టేసి సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిల్స్ని ఒకసారి నీట్గా సర్ది పెట్టుకోండి. సో చూసారు కదా మన దేవి ఎంత అందంగా రెడీ అయిపోయారో. సో నేను సైడ్స్ కొంచెం బ్యాంగిల్స్ కూడా వేశాను. సో అదంతా మీ ఇంట్రెస్ట్. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను దేవిని ఇలా అందంగా అలంకరించుకున్నాను. సో ఇలానే చేయాలని ఏం లేదండి. మనం మనస్తృప్తిగా మన దగ్గర ఉన్న వాటితో మనం ఎలా చేసినా దేవికి అది చాలా మనం ఆనందంగా చేస్తే చాలు. మనం ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు లేదు. సో ఇదండి మనం దేవి మాతని ఇలా అందంగా అలంకరించుకోవచ్చు. నా దగ్గర ఉన్న
ఐటమ్స్తో ఎలా అలంకరించుకోవాలో మీకు ఈజీగా చూపించాను. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న ఐటమ్స్తో మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటే అంతే చాలు. ప్రసాదం విషయానికి వస్తే ఇన్ని చేయాలి అలానే ఏం లేదు. మనం ఎంత చేయగలిగితే అంత మనం చేసుకుంటే చాలు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్తగారి ఇంట్లో కానీ వాళ్ళు 3, 5, 7, 9 అలా ఆడ్ నెంబర్స్లో మనం ఎన్ని ప్రసాదాలు చేయగలిగితే అన్ని ప్రసాదాలు చేసుకొని పెట్టుకోవచ్చు. సో అది మన వీలు బట్టి మన ఇంట్లో ఉండే అవైలబిలిటీ బట్టి చేసుకోండి. సో దేవిని ఇలా నీట్గా అలంకరించుకొని ప్రసాదాలు చేసి పెట్టుకొని తాంబూలాలు ఇచ్చుకొని అందరూ హ్యాపీగా ఆరోగ్య ఐశ్వర్యాలతో దేవి మనందరినీ దీవించి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.